నెక్స్ట్ లెవెల్ వ్యూ. అన్సీన్ అండమాన్ ఈస్ హియర్. కసకసలాడిచ్చిందా బండి. ఇదే లైట్ మనకి చాలా దూరం కనిపించేది. మనందరం 1947 అనుకుంటాం కదా, 1943లో జరిగిందండి ఇది. ఎన్ని బ్లాక్లు ఉన్నాయి? మొత్తం 7 బ్లాక్లు ఉన్నాయి. ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ అని చెప్పాను కదా ఈ ట్రిప్ తో. గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నానండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ రోజు నేను హైదరాబాద్ టు పోర్ట్ బ్లేర్ అయితే ఫ్లై అవుతున్నాను. పోర్ట్ బ్లేర్ అంటే తెలుసు కదా, అండమాన్ అయితే వెళ్తున్నా. బ్యాగేజ్ డ్రాప్ కి అయితే వచ్చాను. బ్యాగేజ్ అయితే లోపల పెట్టేసి నా బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాను. సెక్యూరిటీ చెక్ పాస్ చేసి లోపలికి అయితే వచ్చేసాను కూడా. హైదరాబాద్ టు పోర్ట్ బ్లేర్ వచ్చేసి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, కాకపోతే అది ఏంటంటే లే ఓవర్ ఫ్లైట్ అనమాట. హైదరాబాద్ టు భువనేశ్వర్ వెళ్తుంది. భువనేశ్వర్ లో ఒక 40 మినిట్స్ ఎంతో లే ఓవర్ ఉంటుంది. లే ఓవర్ అంటే మనం అందులోనే కూర్చొని ఉండటం, మనం ఏమి దిగి వేరే ఫ్లైట్ అది ఎక్కక్కర్లేదు. 40 మినిట్స్ మనం భువనేశ్వర్ లో ఉండి భువనేశ్వర్ నుంచి పోర్ట్ బ్లేర్ కి అయితే ఫ్లై అయిపోతాం. మార్నింగ్ సెక్యూరిటీ చెక్ పాస్ చేయాలంటే మటుకు కొంచెం ఎర్లీగానే రావాలి. పీక్ టైమ్ లో వచ్చారు అనుకోండి ఇంకంతే. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. సో షాపింగ్ చేసుకుంటూ మనం గేట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నా గేట్ వచ్చి 19. ఇదిగోండి గేట్ నెంబర్ 19 కి అయితే వచ్చాను. క్రాక్స్ ఉంది. నేను కొందామా క్రాక్స్? ఆఫర్లు ఉన్నాయా? ఇప్పుడు పెట్టే పొజిషన్లో లేను. ఫుల్ బండి రన్నింగ్ ఆన్ టైట్. గేట్ నెంబర్ 19 దాటి ముందుకు వెళ్తున్నాను అనమాట. జస్ట్ ఎయిర్పోర్ట్ చూద్దామని చెప్పి. ఫర్జీ కెఫేని అయితే చూశాను. చాలా విన్నాను ఈ ఫర్జీ కెఫే గురించి. మరి ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడు దాకా చేయలేదు. సూన్ చేద్దాం. పొద్దున్నే కదా, ఇంకా ఓపెన్ చేయలేదు ఎవరు. మనం ఎయిర్పోర్ట్కి తొందరగా వచ్చామనుకోండి, ఇలా లోపలికి వచ్చి విండో షాపింగ్ టైం పాస్ చేయొచ్చు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ అది. ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఎయిర్ ఇండియాని ఇప్పుడే ప్లాట్ఫామ్ బేలోకి తీసుకొచ్చారు. ఇండిగో ATR వెళ్ళిపోతుంది. చిన్నోడాడు, పెద్దోడు అక్కడ ఉన్నాడు. గేట్ నెంబర్ 19 మనం వెళ్ళబోయే ఫ్లైట్ అది. క్రూ ఇప్పుడే వచ్చారు. క్రూ వెళ్ళాక మనల్ని పంపిస్తారు లోపలికి. ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. పక్కనే ఎయిర్ ఇండియా. బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆపరేటర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అన్నాను కదా, కానీ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా అంటేనే దడదడలాడిపోతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ అది. ఆపరేటెడ్ బై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. లోపలికి ఎక్కగానే ఇదంతా బిజినెస్ క్లాస్. 3 rows బిజినెస్ క్లాస్ ఉంది. 2:2 సీటింగ్. తర్వాత 3:3 సీటింగ్. నాది 25A. లాంగ్ ఫ్లైట్ అనమాట. ఇక్కడ నుంచి భువనేశ్వర్ వెళ్తాం. భువనేశ్వర్ నుంచి పోర్ట్ బ్లేర్ అయితే వెళ్తాం. ఈ అండమాన్ ట్రిప్ ఉంది కదా, ఈ అండమాన్ ట్రిప్ నేను ఈ ట్రిప్ తో వాళ్ళతో అయితే చేస్తున్నాను. ఈ ట్రిప్ తో వాళ్ళ దగ్గర ముఖ్యంగా ఎందుకు చేస్తున్నానంటే, వీళ్ళ దగ్గర ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ అండమాన్లో అయితే ఉన్నాయి. అండమాన్లో మీకు హ్యావ్లాక్లో కానీ, నీల్లో కానీ, లేదంటే పోర్ట్ బ్లేర్లో కానీ, ఈ అన్ని ఏరియాస్లోనూ వీళ్ళకి ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. సో ఓన్ వెహికల్స్ అనుకోండి, కాస్టింగ్ అది ఇచ్చేటప్పుడు ప్యాకేజ్ కాస్ట్ అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట. ఓన్లీ అండమాన్లోనే కాదండి, చాలా డొమెస్టిక్ డెస్టినేషన్స్లో వీళ్ళకి ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ అండ్ హోటల్స్ కూడా ఉన్నాయి. 8:05 అయితే అవుతుంది. బిఫోర్ టైం అయితే బయలుదేరిపోతున్నాం. టేక్ ఆఫ్ అయిపోతుంది ఎయిర్పోర్ట్ నుంచి. మెల్లగా రన్వే మీదకి తీసుకెళ్తారు. వేడి బిర్యానీ పొద్దున్నే ఫ్లైట్లో, అలాగే వెజ్ రోల్. గైస్, ఇప్పుడే మనం భువనేశ్వర్లో ల్యాండ్ అయ్యాం. ఇక్కడ లే ఓవర్ అనమాట మన ఫ్లైట్కి. భువనేశ్వర్లో డీబోర్డ్ అయ్యే వాళ్ళందరూ కూడా దిగిపోతారు. ఎగ్జాక్ట్లీ 10 o'clock కల్లా మనల్ని అయితే దింపేసింది భువనేశ్వర్లో. అక్కడెక్కడ మనుషులు ఉన్నారో మిగతా వాళ్ళందరూ దిగిపోయారు. లాంగ్ ఫ్లైట్ కదా, కొంచెం అటు ఇటు నడుస్తున్నారు. 1 గంట అయిపోద్ది మనం దిగేటప్పటికి పోర్ట్ బ్లేర్లో. మన బోర్డింగ్ పాస్ అది ఉంది కదా, ఇక్కడ మళ్ళీ స్కాన్ చేస్తారు లేఅవర్లో. మనోడే స్కాన్ చేసేది. ఒక పక్క క్లీనింగ్ అయిపోతుంది, ఒక పక్క మిగతా వాళ్ళందరిది స్కాన్ అయిపోతుంది బోర్డింగ్ పాస్. బోర్డింగ్ అది స్టార్ట్ అయిపోయింది. భువనేశ్వర్ టు పోర్ట్ బ్లేర్. ఇప్పుడు ఫ్లైట్ అయితే ఫుల్ అవ్వలేదు భువనేశ్వర్లో.
ఇప్పుడే బ్యాగేజ్ అయితే కలెక్ట్ చేసుకుని బయటికి వెళ్తుంటే అలాంటి వండర్ఫుల్ థీమ్ ఒకటి కనిపించింది. చూసారా, అండమాన్లో చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడే పెట్టేశారు. అదిగోండి మన గురించి ఈ ట్రిప్తో రిప్రజెంటేటివ్ అయితే ఆల్రెడీ మన గురించి వెయిట్ చేస్తున్నారు. వెల్కమ్ తెలుగు ట్రావెల్ బ్లాగర్. పదండి మనం అయితే ఫ్లీట్ ఎక్కేద్దాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బయలుదేరి మనం వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. మధ్యలో భువనేశ్వరం టచ్ చేసి ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ అని చెప్పాను కదా ఈ ట్రిప్ తోవి. సో ఈ రోజు మన వెహికల్ ఇదే మహేంద్ర జైలో. ప్రస్తుతం నేను ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాను కదా. ఎయిర్పోర్ట్ నుంచి నా హోటల్కి అయితే వెళ్తాను. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అది అవి సాయంత్రం సెల్యులార్ జైల్ విజిట్ అయితే ఉంది. దాంతో పాటు లైట్ అండ్ షో సౌండ్ టికెట్స్ కూడా ఆల్రెడీ బుక్ చేస్తారనమాట. నాకు సౌండ్ అండ్ లైట్ షోకి వెళ్తా. ఎయిర్పోర్ట్ నుంచి నా హోటల్ 15 కిలోమీటర్లు. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, అంతా కూడా ఎయిర్పోర్ట్ బౌండరీ అనమాట. అదిగోండి ఎయిర్పోర్ట్. సో ఇక్కడ నుంచి నా హోటల్ వచ్చి 15 to 20 minutes పడుతుంది అంట. క్లైమేట్ గురించి చెప్పాలంటే ఫుల్ క్లౌడీగా ఉంది. హ్యూమిడిటీ మటుకు చాలా ఎక్కువ ఉంది. వేడి 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 వేడి. ఇప్పుడే చినుకులు పడతాం స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ లోకల్ బళ్ళకి రిజిస్ట్రేషన్ ఏమైనా ఉంటుందంటే ఏఎన్ అని ఉంటుంది. ఏఎన్ చూసాం మన రిసార్ట్కి. ఇందాక నుంచి అలవాట్లో పొరపాటు హోటల్ అనేస్తున్నాను. హోటల్ కాదు, నేను ఉండబోయేది రిసార్ట్. ఇదిగోండి రిసార్ట్. నేను ఉండబోయే రూమ్ అయితే ఇదే రిసార్ట్లో. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ చేసి నా రూమ్ దగ్గరికి వచ్చాను. రూమ్ అయితే ఆల్రెడీ నేను వచ్చి లగేజ్ అది పెట్టేశాను. ఇది నేను ఉండబోయే రూము. క్యాగలు పెట్టించింది, చాలా బాగుంది. నా రూమ్కి బాల్కనీ ఉంది. బాల్కనీ ఇలా ఓపెన్ చేశాను అనుకోండి, పోర్ట్ వ్యూ. అదే పోర్ట్ వ్యూ. ఇది లొకేషన్. నా రూమ్ నుంచి వ్యూ అయితే ఇది. ఇప్పుడు ఏదో క్రూజ్ అయితే వెళ్తుంది, పోర్ట్ నుంచి బయలుదేరింది. ఏం క్రూజ్ ఇది? ఏదో లోకల్ క్రూజ్, కార్లని వాటిని తీసుకెళ్తుంది. గైస్, మన తెలుగు రాష్ట్రాల నుంచి అండమాన్ రావాలంటే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి 1 stop ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. అదే చెన్నై నుంచి, బెంగళూరు నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఉంటాయి. ఈవెన్ కోల్కతా నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. ఏ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు నేను దిగాను చూడండి పొద్దున్న, ఆ ఎయిర్పోర్ట్లోనే. మధ్యాహ్నం దిగాను చూడండి, అదే ఎయిర్పోర్ట్. పోర్ట్ బ్లేయర్లో అయితే ఉంటుంది ఎయిర్పోర్ట్. పోర్ట్ బ్లేయర్ వచ్చి సౌత్ అండమాన్లో ఉంటుంది. ఫ్లైట్కే కాకుండా మనం ఇంకో విధంగా కూడా అండమాన్ అయితే రావచ్చు. అదే క్రూజ్ అండి. గవర్నమెంట్ క్రూజెస్ అయితే ఉంటే కోల్కతా నుంచి, విశాఖపట్నం నుంచి, చెన్నై నుంచి బయలుదేరుతాయి అనమాట. 4 రోజులు మనం క్రూజ్లో అయితే ప్రయాణించాలి. అప్పుడే అండమాన్ అయితే చేరుకుంటాం. దట్టు పోర్ట్ బ్లేయర్కే చేరుకుంటాం. పోర్ట్ బ్లేయర్ ఉంది కదా, పోర్ట్ బ్లేయర్ వచ్చి సౌత్ అండమాన్లో అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజెస్ ఏది? సౌత్ అండమాన్లో ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, బెంగాలీ, హిందీ. ఏంటి క్రూజ్ జర్నీ చేయమంటారా నన్ను? విశాఖపట్నం నుంచి అండమాన్ వరకు చేయమంటే చెప్పండి, కామెంట్ సెక్షన్ లో చేసేద్దాం. రూమ్కి వచ్చాను, ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఇప్పుడైతే సెల్యులార్ జైట్ చూడటానికి అయితే వెళ్తున్నా. ఈ ట్రిప్ తో ప్యాకేజ్ ఉంది కదా, వీళ్ళ దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. ల్యాండ్ ప్యాకేజెస్, మీకు ఫ్లైట్స్ కూడా కావాలన్నా వాళ్ళు బుక్ చేస్తారు. డిస్క్రిప్షన్ లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాను. ఎవరికైనా అండమాన్ ప్యాకేజెస్ తో పాటు ఇండియాలో ఏ ప్యాకేజ్ కావాలన్నా కూడా వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారు. నేను ఇప్పుడు ఈ ప్యాకేజ్ తీసుకున్నాను కదా, ఈ ప్యాకేజ్ వచ్చి 6 nights 7 days ప్యాకేజ్. పోర్ట్ బ్లేయర్, హ్యావ్లాక్, నీల్ ఐలాండ్, ఈ 3 ఐలాండ్స్ ని కవర్ చేస్తాను, ఇంక్లూడింగ్ సైట్ సీయింగ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. అకామిడేషన్ ఉంది కదా, బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. అకామిడేషన్, లంచ్ అండ్ డిన్నర్ మనమే ఉంటాయి. బయట సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు అంబ్రెల్లా కానీ టోపీ కానీ క్యారీ చేయండి. ఎందుకంటే అండమాన్లో టెంపరేచర్స్ మామూలుగా ఉండవు. టెంపరేచర్ ఒకటే అని చెప్పను, ఎప్పుడు వర్షం పడుతుందో ఏంటో కూడా తెలియదు. ఇదంతా కూడా నేను స్టే చేస్తున్న రిసార్ట్. ఇది రెస్టారెంట్ ఇది. నా కార్ వచ్చింది, వెళ్తున్నాను కార్ దగ్గరికి. బయటకు వచ్చేటప్పటికి నా వెహికల్ అయితే రెడీగా ఉంది ఈ Tripto.in బ్రాండింగ్తో. నా హోటల్ నుంచి సెల్యులార్ జైలు 15 నిమిషాలు. అక్కడికి వెళ్ళాక ఎంట్రీ టికెట్ అయితే మనం తీసుకోవాలి. ప్యాకేజ్లో ఎటువంటి ఎంట్రీ టికెట్లు అవి ఉండవు అనమాట. ఎంట్రీ అండ్ ఎంటర్టైన్మెంట్ టికెట్స్ ప్యూర్లీ మనమే తీసుకోవాలి. వచ్చాం మనం అండమాన్ సెల్యులార్ జైలుకి. సో ఈ జైలు వచ్చి పోర్ట్ బ్లేయర్లో అయితే ఉంటుంది. పార్కింగ్ దాకా బండి వస్తుంది.
ఇక్కడ ఎక్కడ కూడా పార్కింగ్ అది ఉండదు. కొంచెం ఒక 100 మీటర్స్ దూరంలో అయితే పార్కింగ్ అది ఉంటుంది. ఆ వెహికల్స్ అక్కడ ఆగాయి అనుకుంటున్నారా, అవి ఏదో విఐపి వెహికల్స్, అందుకే అక్కడ ఆగాయి. సో ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఎంట్రీ వచ్చేసి 30 రూపీస్. 30 రూపీస్ అయితే మనం ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రీ పక్క నుంచి అయితే రావాలి టికెట్ కౌంటర్కి. పర్ హెడ్ 30 రూపీస్. టికెట్ అది తీసుకున్నాను, లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకున్నాక ఇలా వెళ్ళాలి లోపలికి ఎంట్రీకి అవ్వగానే ఏముంటుందంటే జైలు గురించి మొత్తం డీటెయిల్స్ అవి ఉంటాయి అనమాట. ఎప్పుడు కట్టారు ఏంటి అన్నీ. లోపలికి మనకి ఎంటర్ అవుతూనే ఇదొక స్లోగన్ కనిపిస్తుంది చూడండి, హోలీ పిలిగ్రిమేజ్ ప్లేస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియా. అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ వేసేవారు. ఇక్కడ ఒక రూల్ ఉండేదంట, అండమాన్ జైలుకి వచ్చారంటే చావైనా బతికైనా ఇక్కడే. అప్పట్లో ఖైదీలకు వేసిన బట్టలు ఇవి, వాళ్ళ మెడలో వేసిన ఐడి ఇలా ఉండే అప్పట్లో. ఇది వచ్చేసి అఫీషియల్స్ యూనిఫామ్. బెల్ట్, ఇది బెల్ట్ పైకి కట్టుకునేదో ఏంటో మరి. ఇక్కడ చూడండి, ఈ తాళానికి ఆర్ఎస్ బ్రదర్స్ అండ్ కో అని రాసి ఉంది. అలీగఢ్లో తయారు చేశారు ఈ తాళాన్ని అప్పట్లోనే. లోపలికి ఎంటర్ అవుతూనే మనకు ఒక జ్యోతి కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి జ్యోతి, ఇటు సైడ్ ఉంది, అక్కడ కూడా ఉంది జ్యోతి. నాకు తెలిసి అలా వెలుగుతానే ఉంటుంది అనుకుంటా. ఇక్కడ మనకు కుర్చీలు అవి ఉంటాయి. సౌండ్ అండ్ లైట్ షో మనం ఈవినింగ్ ఇక్కడే చూస్తాం అనమాట. లోపలికి ఇప్పుడు ఎంట్రీ. ఇప్పుడు చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది, కానీ అప్పట్లో ఎంత భయంకరంగా ఉండేదో. లోపల ఎంటర్ అయ్యాక మనకి ఇంకొక హాల్ అనేది కనిపిస్తుంది. ఆ హాల్లో జైలు ఎలా కట్టారు, ఎప్పుడు కట్టారు, ఏంటి అని ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఓన్లీ జైలు గురించే కాదు, మిగతా ఐలాండ్స్ ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ఉంది. ఇది చూడండి, రాస్ ఐలాండ్ గురించి. ఈ చర్చ్ కూడా రాస్ ఐలాండ్ అంట. ఇంటీరియర్ గవర్నమెంట్ హౌస్ రాస్ ఐలాండ్. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ. లోపలికి అది రావచ్చు అండ్ అప్పట్లో సెల్స్ ఎలా ఉండేవి అనేది కూడా చూడొచ్చు. ఇదిగోండి ఇలా ఉండేది. అబ్బా ఎంత గట్టిగా ఉందో. లైట్ లేదు. ఈ ఐరన్ రాడ్ దేనికో పైన. వీర్ సర్వార్కర్ గారి సెల్ 2nd ఫ్లోర్లో ఉంది. ఇలా పైకి వెళ్ళాం అనుకోండి 2 ఫ్లోర్స్, ఆయన సెల్ ఆ చివరి ఉంటుంది. రెప్లికా ఆఫ్ సెల్యులార్ జైల్. అబ్బా మామూలుగా లేదుగా. ఇది ఎన్ని బ్లాక్లు ఉన్నాయి? మొత్తం 7 బ్లాక్లు ఉన్నాయి. పైకి వెళ్తే ఒక వ్యూ పాయింట్ అది ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ చూపించడానికి వెళ్తున్నాను పైకి వెళ్ళడానికి చెక్క మెట్లు ఇవన్నీ ఇలా ఎక్కాలి బాగా పైకి. ఇదిగోండి వ్యూ. పైకి వచ్చాక టాప్ యాంగిల్ నుంచి జైలు అయితే ఇలా కనిపిస్తుంది. మనం ఇందాక అలా వచ్చాం. కింద రెప్లికాలో మనం 7 బ్లాకులు చూసాం కదా. ఇప్పుడు ప్రస్తుతానికి చలామణిలో అంటే మనం విజిటర్స్కి అలౌ చేసేది ఓన్లీ ఈ 3 బ్లాకులే. ఈ 3 బ్లాకులే అవైలబుల్గా ఉన్నాయి. మిగతాదంతా పోయింది జైలు. ఈ ఫ్లోర్ నుంచి ఇంకా పైకి ఉంది, పైకి వెళ్ళొచ్చు మనం. బాగా పైకి వచ్చాక వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి బాగా క్లియర్గా కనిపిస్తుంది మీకు. చూడండి, అవునా కదా? పైన వ్యూ పాయింట్లు అవి చూసి మళ్ళీ కిందకైతే వెళ్తున్నా. ఇది వచ్చేసి సెంట్రల్ టవర్. దీనిపైన వాచ్ టవర్ అది ఉంటుంది. పైనుంచి మనం కిందకు వచ్చాం కదా, దాన్ని వాచ్ టవర్ అంటారు. ఇది సెంట్రల్ టవర్లో ఉంటుంది వాచ్ టవర్. మనం వీర్ సర్వార్కర్ గారి సెల్ చూడటానికి అయితే వెళ్తున్నాం గైస్. ఇక్కడ ఈ హుక్కులు ఉన్నాయి చూడండి. ఈ హుక్కులు దేనికి అనుకుంటున్నారు? అప్పట్లో ఖైదీలు ఏదైనా అల్లరి చేస్తే వీటికి కట్టేసేవారంట. ఈ హుక్కులకి కట్టేసి బయట ఎలాడి తీసేవారంట. ఆయన సెల్ దాకా వచ్చాం. ఇదిగోండి వీర్ సర్వార్కర్ గారి సెల్. అలా కట్టేసేవారు అప్పట్లో. ప్రస్తుతం టైం అయితే చూడండి 4:40 అయితే అవుతుంది. మన సౌండ్ అండ్ లైట్ షో 5:50 అయితే మొదలవుతుంది. ఫస్ట్ సౌండ్ అండ్ లైట్ షో అనమాట. సాయంత్రాలు సౌండ్ అండ్ లైట్ షోకి డిఫరెంట్ స్లాట్స్ అవి ఉంటాయి. ఈరోజు నేను తీసుకుంది ఫస్ట్ స్లాట్ 5:50కి హిందీ స్లాట్. ఇంగ్లీష్ స్లాట్ కూడా ఉంటుంది. ఆ టైమింగ్స్ అది చూసుకుని బుక్ చేసుకోవాలి. 300 రూపీస్ పర్ హెడ్గా అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా మనకి చాలా టైం ఉంది కదా సౌండ్ అండ్ లైట్ షోకి. ఇక్కడ ఒక చిన్న బీచ్ దగ్గర ఒక ఫ్లాగ్ పాయింట్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లాగ్ పాయింట్ చూడటానికి వెళ్తున్నాను నేను. అక్కడికి వెళ్ళాక ఆ విశేషాలన్నీ కూడా మాట్లాడుకుందాం. హార్డ్లీ ఇక్కడ నుంచి 5 to 10 minutes అయితే పడుతుంది ఆ ఫ్లాగ్ పాయింట్ని రీచ్ అవ్వడానికి. గైస్, ఈ సెల్యులార్ జైల్ ఉంది కదా, ఈ సెల్యులార్ జైల్కి లాస్ట్ ఎంట్రీ వచ్చి 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకి.
దాని తర్వాత టికెట్స్ అది ఇవ్వరు, లోపలికి మనం రాలేము. 4:40 అయింది కదా, ఎంట్రీ అది మూసారు, లోపలికి రాలేము మనం, ఓన్లీ బయటికి వెళ్ళగలం. బయటికి ఇలాగ వెళ్ళాలి. ఈ జైలు బయట నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవండి. కనిపిస్తుందా మన బ్యాక్గ్రౌండ్ లో సెల్యులార్ జైల్ అండమాన్. అద్దిగో మన బండి వచ్చేసి ఉంది అక్కడ. వెళ్ళిపోదామా మనం ఫ్లాగ్ పాయింట్ దగ్గరికి? మనం అయితే ఆ ఫ్లాగ్ పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇదే ఆ ఫ్లాగ్ పాయింట్. ఇక్కడ 1943 అని రాసింది చూడండి. ఇండిపెండెన్స్ కన్నా ముందు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారు ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ ఫస్ట్ టైం అయితే చేశారు. ఇండియన్ ఫ్లాగ్ ఇప్పుడు లేదు, కానీ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే అన్ని లాంగ్వేజెస్లో కూడా జై హింద్ అని రాశారు. అలాగే బీచ్ చాలా అంటే చాలా లో టైడ్ లో ఉంది. బీచ్ జై హింద్ అని రాశారు కదా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో, అక్కడే అనమాట. అక్కడి నుంచి నేను 1943 అన్న లెటరింగ్ అది ఉంది చూడండి, అక్కడికైతే వచ్చా. 1943 ఫస్ట్ ట్రై కలర్ హాస్టింగ్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఇక్కడే మన జాతీయ పతాకం అయితే ఎగిరింది. అది కూడా ఎప్పుడు అనుకుంటున్నారు? 1943లో. మనందరం 1947 అనుకుంటాం కదా, 1943లో జరిగిందండి ఇది. ఫ్లాగ్ పాయింట్ ఉంది కదా, సాయంత్రం వచ్చారంటే ఈజీగా గంట నుంచి గంటన్నర టైం అయితే స్పెండ్ చేయొచ్చు. మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. బోస్ గారు ఫోటో ఇటు సైడ్ వేశారు, మ్యాటర్ ఇటు సైడ్ రాశారు. ప్రస్తుతం టైం 5:10 అయితే అవుతుంది. ఇక్కడ షూట్ అంతా చేసేసుకున్నాను. చేసి రీల్స్ కావాల్సిన కంటెంట్ అంతా తీసుకుని ఇక్కడ నుంచి లైట్ అండ్ సౌండ్ షోకి అయితే బయలుదేరా. ఇదంతా కూడా బీచ్ రోడ్ ఆఫ్ పోర్ట్ బ్లేర్. సౌండ్ అండ్ లైట్ షోకి వచ్చేసా. ఇప్పుడు జనాలు కొంచెం సేపట్లో మొత్తం ఫుల్ అయిపోతారు. సింగిల్ లైన్లో వెళ్ళాలి లోపలికి అని చెప్తున్నారు. వెయిటింగ్ ఇక్కడ మనం. సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది కదా, ఇప్పుడు వీడియోగ్రఫీ అనేది ప్రొహిబిటెడ్. అండ్ చూసారు కదా అక్కడ డిస్ప్లే చేశారు, అండ్ షో టైమింగ్స్ కూడా అక్కడ డిస్ప్లే చేశారు. చూసారు కదా జరిగేది సౌండ్ అండ్ లైట్ షో. 5:50 షోకి జనాలు రావడం మొదలు పెట్టారు. రోజుకు మొత్తం 3 షోలు అయితే వేస్తారు. 5:50, 6:50, 7:50. ఈ 3 షోలో మనకి ఏ టికెట్ కావాలంటే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఏ షోకి సంబంధించింది లాంగ్వేజ్ కూడా స్పెసిఫికల్గా స్పెసిఫై చేస్తారు. ఇప్పుడే సౌండ్ అండ్ లైట్ షో అయిపోయి నేను బయటకు వచ్చాను. వీళ్ళు సెకండ్ షో 6:50 షోకి అయితే వెళ్తున్నారు. మనం 5:50 షోకి వెళ్ళాం కదా. బాబా వాట్ ఏ షో అసలు, లిటరల్లీ నెవర్ మిస్ దిస్ షో. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు రాత్రి మనం సెల్యులార్ జైలు లైట్ అండ్ సౌండ్ షో చూసాం కదా, అక్కడి నుంచి డైరెక్ట్ రూమ్కి వచ్చి రిలాక్స్ అయిపోయాను. అంటే పడుకునిపోయాను అనుకోండి, అది వేరే విషయం. రిలాక్స్ అంటే మన దృష్టిలో పడుకోవడమే. సో గైస్, ఇప్పుడు నెక్స్ట్ రోజు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను. ఈ ట్రిప్టో ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసి ఈరోజు సైట్ సీయింగ్ అయితే బయలుదేరిపోతాను. క్లైమేట్ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడిప్పుడే క్లౌడీ వెదర్ని అయితే చూస్తున్నాను. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పాలి మీ అందరికీ. ఏంటో తెలుసా, సన్ రైజ్ జనరల్గా మనకి ఏ టైంకి అవుద్ది? ఇప్పుడు వర్షాకాలం కదా, అప్రాక్సిమేట్గా 6:10 లేదంటే 5:50 అవుద్దా. నా రూమ్ దగ్గర నుంచి సన్ రైజ్ ఎన్నింటికి చూసాను తెలుసా? నేను దగ్గర 5 తెల్లారిపోయిందండి. మొత్తం వెలుగు వచ్చింది. బాబా అప్పుడు అనుకున్నాను మనం ఈస్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాం కదా, సో అలాగే ఉంటుంది అని. ఏదైనా వ్యూ మటుకు సెక్సీ వ్యూ అబ్బా ఇది. ఇక్కడ మంచిగా కూర్చోడానికి సిట్అవుట్ ఏరియా అనేది ఉంది. అక్కడ క్రూజ్ వెళ్తుంది చూడండి, క్రూజ్ అన్నాను, అక్కడ బోట్ వెళ్తుంది చూడండి, లోకల్ బోట్ అనమాట. జనాలు అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి తీసుకెళ్లే బోట్ ఇది. ఇది వీళ్ళ రెస్టారెంట్. ఇది వచ్చేసి నాన్ ఏసీ సెక్షన్ అనమాట, లోపల ఏసీ సెక్షన్ ఉంటుంది. రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకుని, బ్యాక్ ప్యాక్ తీసుకుని సైట్ సీయింగ్ అయితే బయలుదేరిపోతా. సో గైస్, రెడీ అయిపోయి బయటకు వచ్చాను. బయటకు వచ్చేటప్పటికి నా క్యాబ్ రెడీగా ఉంది, మన ఈ ట్రిప్టో వెహికల్. ఇప్పుడు నేను వెళ్ళబోయేది రాస్ ఐలాండ్కి. రాస్ ఐలాండ్ అంటే ఏంటి, చాలా విశేషాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి, అన్నీ కూడా మాట్లాడుకుందాం. బండి ఎక్కేసాను. బండి ఎక్కాక మనం ఒక 10 నిమిషాలు మన ట్రావెల్ టైం అయితే ఉంటుంది అనమాట కార్లో. నిన్న సెల్యులార్ జైలుకి వెళ్ళాం కదా, అక్కడే ఉంటుంది జట్టీలో స్పీడ్ బోట్ తీసుకుని స్పీడ్ బోట్ త్రూ మనం ఆ రాస్ ఐలాండ్కి అయితే వెళ్ళాలి. వెహికల్ అయితే దింపేసింది, ఈ లోపలికి అయితే వెళ్ళాలి. మన రిప్రజెంటేటివ్ అయితే ఉన్నాడు, ఈయన మన రిప్రజెంటేటివ్. ఈ రోజు మనం ఏం చేయాలి ఏంటి అనేది మనోడు చెప్తాడు అనమాట. బతాయియే భయ్యా క్యా హై? అచ్చా, ఎంట్రీ కర్నా, నేమ్ అది ఎంట్రీ చేయాలంట. సో ఎంట్రీ చేసి మిగతా విశేషాలన్నీ మాట్లాడుకుందాం. ఈరోజు మనం వెళ్ళబోయేది 2 ఐలాండ్ టూర్స్ అనమాట. ఇక్కడ టూర్స్కి స్పీడ్ బోట్కి కాస్టింగ్స్ అయితే ఇవి. రాస్ ఐలాండ్ ఉంది చూడండి, రాస్ ఐలాండ్ పేరు అయితే రీసెంట్గా మార్చారు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఐలాండ్. ఆ ఒక్క బోట్కి
వెళ్ళి రావడానికి 470 రూపీస్. నార్త్ బే ఐలాండ్ అని ఇంకొక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్కి వెళ్ళి రావడానికి 670 రూపీస్. రాసు నార్త్ బే 2 ఐలాండ్స్ కవర్ చేసి రావడానికి చూసారా 870 రూపీస్. సో టైమింగ్స్, ఐలాండ్ టైమింగ్స్ ఇవి. రాస్ ఐలాండ్లో 1.5 గంట టైం ఇస్తారు, నార్త్ బే ఐలాండ్లో 2.5 గంటలు ఇస్తారు. का नाम है नॉर्थ बे आइलैंड. ये दोनों आइलैंड आप बोट के थ्रू से कंप्लीट करेंगे. बोट फुल होने के बाद उसके नाम बताया जाएगा, उसके नाम याद रख लीजिए. क्योंकि उस आइलैंड पे आप कहीं चले, इसके लिए पहले आपको फिजिकली फिट होना पड़ेगा. आपसे पानी के नीचे जो भी कोरल्स है, फिशेस आपको दिखाया. మ్యాటర్ ఏంటంటే జెట్టి దగ్గరికి అయితే వచ్చాం. ముందు మన రిప్రజెంటేటివ్ ఉన్నాడు కదా, ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తాడనమాట. ఏంటంటే ఇప్పుడు రాస్ ఐలాండ్కి నార్త్ బే ఐలాండ్కి 2 కలిపి ఉన్నది అనమాట నేను తీసుకున్న ప్యాకేజ్. సో అందులో ఏంటంటే బోటుకి 10 మంది ఉంటారు. ఆ 10 మంది వచ్చాకనే కానీ బోట్ అయితే కదలదు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్పాడంటే మా వాడు, బోటుకు పేరు ఉంటుంది, ఆ బోటు పేరు పెట్టే పిలుస్తారు. అప్పుడు ఆ బోటు వాళ్ళందరూ కూడా ఆ బోట్ దగ్గరికి వస్తేనే బయలుదేరు. తర్వాత వాటర్ యాక్టివిటీస్ గురించి చెప్పాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వాటర్ యాక్టివిటీస్ అవి చేయొచ్చు. ఇక్కడ లొకేషన్ ఒకసారి చూపిస్తా చూడండి. సో లోపలికి వచ్చాక కెఫ్టేరియా ఉంటుంది, కెఫ్టేరియా దగ్గర వెయిట్ చేయమని చెప్పాడు. అండ్ మనం జెట్టి అలా నడుచుకుని వెళ్ళి అక్కడ ఎక్కాలి. లేలే జెట్టి దగ్గర ఒక కాషన్ అయితే రాశారు చూడండి, రఫ్ సీ హియర్, స్విమ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని. లేలే అయిగోండి, ఆ బోట్లోనే మనం వెళ్ళేది రాస్ ఐలాండ్కి. ఇప్పుడే మా బోట్ నేమ్ అది చెప్పారు, విరాట్ అంట. ఆ చివరైతే ఉంటాయి బోట్స్ అన్ని, అక్కడికే వెళ్ళాలి. ఇదంతా కూడా పాత్వే, జెట్టి పాత్వే. రాస్ ఐలాండ్కి వెళ్తున్నాం కదా, రాస్ ఐలాండ్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలి. రాస్ ఐలాండ్ ప్రస్తుతం ఒక అబాండెండ్ ఐలాండ్. సునామీ ముందు దాకా ఒకలా ఉండేది, సునామీ తర్వాత 2004లో వచ్చింది చూడండి సునామీ, దాని తర్వాత ఇప్పుడు ఒకలా ఉంది. ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి, అదే రాస్ ఐలాండ్. అద్దుకోండి, అదే రాస్ ఐలాండ్. చూడండి అక్కడ బోట్ ఉందా, ఈ బోట్ పేరు సుల్తాన్, కనిపించిందా సుల్తాన్. పోర్ట్ బ్లేయర్కి పేరు మారింది, శ్రీ విజయాపురం. కొత్త పేరు వచ్చేసి శ్రీ విజయాపురం. బోట్ ఎక్కేటప్పుడు రచ్చ చేశాను, మామూలు రచ్చ కాదు. మ్యాటర్ ఏంటంటే నన్ను ఫస్ట్ రాస్ ఐలాండ్కి తీసుకెళ్ళమని చెప్పాను. కాదు, గ్రూప్ అంతా కూడా నార్త్ వెళ్తుంది, నార్త్ బే ఐలాండ్, ఎందుకంటే అక్కడ యాక్టివిటీస్ చేస్తారు. ఆ యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు టైం వేస్ట్ అవుతుంది, అది ఇదే అని చెప్తే భయ్యా రండి 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 అని చెప్పి లోపలికి ఎక్కించి నార్త్ బే బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు. సో గ్రూప్ టూర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తే జాగ్రత్తగా చూసుకోండి. అందుకే మనం షఫల్ టైం, యాంపిల్ టైం అనేది పెట్టుకోవాలి. రాస్ ఐలాండ్ అయితే అది. టెన్ సీటర్ బోట్ అనుకున్నాను, వీళ్ళు వచ్చేసి 29 సీటర్ బోట్లో తీసుకెళ్ళిపోతున్నారు. మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు కదా, ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఏ బోటో పర్టికులర్గా కనుక్కోండి. పెద్ద బోట్ అనుకోండి ఎక్కడం మానేయండి, చిన్న బోట్లోనే వెళ్ళండి, అప్పుడు మీకు టైం సేవ్ అవుద్ది. నార్త్ బే ఐలాండ్ ఉంది కదా, నార్త్ బే ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చాం. నార్త్ బే ఐలాండ్కి ముఖ్యంగా వాటర్ యాక్టివిటీస్ చేయడానికి వస్తారు. అండ్ అలాగే లైట్ హౌస్ అది ఉంటుంది అనమాట, అక్కడ కనిపిస్తుందా లైట్ హౌస్, ఆ లైట్ హౌస్ అయితే ఎక్కుదాం పదండి. ఇవి చూస్తున్నారు చూడండి, ఇవి 10 సీటర్ బోట్స్ అనమాట. అదొక టైప్ ఆఫ్ బోటు. మనం వచ్చింది ఈ బోటు, పెద్ద సీటర్ బోట్ అనమాట. నేను ఇలాంటి బోట్లు అవాయిడ్ చేయమని చెప్తాను, గ్రూప్ టూర్ అయినా ఏదైనా. ఎందుకంటే 20 మంది 25 మంది యాక్టివిటీస్ అంతా కంప్లీట్ చేసేదాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే ఇది అనుకోండి, టప్ మనీ 10 మంది అవ్వగానే మనం బయలుదేరిపోవచ్చు. అక్కడ చూడండి ఆ బోట్లు భలే ఉన్నాయి, అవి లోకల్గా వాడే బోట్లు అనుకుంటా. జనరల్గా ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చేయడానికి అయితే వస్తారు ముఖ్యంగా. అండ్ లైట్ హౌస్ చూపించాను కదా, ఆ లైట్ హౌస్ కూడా చూస్తారు. ఇక్కడ స్కోబా యాక్టివిటీస్ కూడా చూశాను. ఇక్కడైతే నేను రికమెండ్ చేయను స్కోబా చేయమని చెప్పి, ఎందుకంటే వాటర్ అంత క్లియర్గా అయితే లేవు. మేబీ ఇది ట్రైనింగ్ యాక్టివిటీ కూడా అవ్వండొచ్చు. స్కోబాకి కొంచెం లోపలికి తీసుకెళ్తారు, ట్రైనింగ్ యాక్టివిటీ ఇక్కడ ఇస్తున్నారు. బాబా ఏవైనా లొకేషనా, నార్త్ బే ఐలాండ్ ఏదో అనుకున్నాను కానీ మంచి సీనిక్ లొకేషనే. ఇన్స్టాగ్రామర్స్ కానీ లేదంటే ఎవరైనా ఫోటోలు తీయించుకోవాలన్న కుతూహలం ఉండొచ్చు చూడండి, వాళ్ళు వచ్చారంటే ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇలా నడుస్తుంటే తెలుగు పాటలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ రెస్టారెంట్స్ చాలా మంది తెలుగు వాళ్ళవి కూడా ఉంటాయి. ఈ రెస్టారెంట్స్ లో మనం వాటర్ అది కొనుక్కోవచ్చు, రెస్టారెంట్లన్నీ. సో ఈ నార్త్ బే ఐలాండ్ జెట్టి ఉంది కదా, ఇక్కడ నుంచి లైట్ హౌస్ వచ్చి 285 మీటర్స్. క్లైమేట్ అది రకరకాలుగా యాంగిల్స్ చూపిస్తుంది. ఒకసారి బాగా ఎండ ఉంటుంది, ఒకసారి బాగా ఎండగా ఉంటుంది,
ఒకసారి ఒక్కపోస్తుంది, ఒక్కసారి ఇలా మేఘాలతో కుమ్మేస్తుంది. మనం ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. నార్త్ పాయింట్ లైట్ హౌస్ అంటే ఇది 10 రూపాయలు టికెట్. టైమింగ్స్ అయితే ఉన్నాయి. ప్రిన్సెస్ లోపలికి వచ్చాక క్లైమేట్ మొత్తం మారిపోయింది. ఫైనలీ రీచ్డ్. కొండ పైన ఉంది లైట్ హౌస్ కి సోలార్ పవర్ ప్లాంట్. ఇదిగోండి సోలార్ పవర్ ప్లాంట్ ది కెపాసిటీ 7 కిలోవాట్ అంట. లైట్ హౌస్ కి విజిటింగ్ అవర్స్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ జపనీస్ బంకర్స్ కూడా ఉన్నాయి చూడండి. 1935 లో ఎస్టాబ్లిష్ చేశారంట జపనీస్ బంకర్. ఫస్ట్ ఈ లైట్ హౌస్ దగ్గరికి వచ్చాం కదా, ఈ లైట్ హౌస్ నది చూసి ఆ జపనీస్ బంకర్ దగ్గరికి వెళ్దాం. అరే రే 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 అంత పైకి వెళ్దామా ఇప్పుడు? పదండి వెళ్దాం. ఇదిగోండి ఇలా వెళ్ళాలి పైకి. 10 రూపాయలు టికెట్ అయితే తీసుకుని పైకి వెళ్దాం. ఇవన్నీ కూడా లైట్ హౌస్ ఉంది కదా, ఈ లైట్ హౌస్లో ఈవినింగ్ టైము లైట్ ఏ టైంకి స్విచ్ ఆన్ చేస్తారు, మార్నింగ్ ఏ టైంకి స్విచ్ ఆఫ్ చేస్తారని పర్టికులర్గా మెన్షన్ చేస్తారు డేట్స్. రీసౌండ్ వచ్చేస్తుంది. పదండి పైకి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇలా ఛాంబర్స్ ఉంటాయి. ఇలా మెట్లు ఎక్కగానే మళ్ళీ పైన ఛాంబర్ ఉంటుంది. అలాగే ఒక ఫ్లోర్కి 24 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసామంటే పైకి వెళ్ళే కొద్దీ ఈ ఛాంబర్ అనేది చిన్నదైపోతుంది. టాప్ ఆఫ్ ద లైట్ హౌస్. 20 రూపాయల నోట్ ఉంది కదా, ఈ నోట్ వెనకాల ఉండే ఐలాండ్ ఇదే. ఎంత పైకి ఎక్కాక మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారేమో. ఇక్కడ 2 to 3 మినిట్సే ఉండాలి, దానికి మించి ఉండకూడదు. ఎందుకంటే మన తర్వాత వచ్చే వాళ్ళు కూడా చూడాలి కదా, అర్థమైందా? సో ఎంత పైకి వచ్చినా కూడా మనం ఒక 2 to 3 మినిట్సే ఉండగలం. అబ్బా ఇదే లైట్ మనకి చాలా దూరం కనిపించేది. ఎప్పుడు కూడా చూడలేదు, ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూస్తున్నా. వర్త్ ఈ లైట్ హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ. వర్త్ ఈ ప్లేస్ దగ్గర నుంచి నేను జపనీస్ బంకర్స్ ఉన్నాయి ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 35 మీటర్స్ దూరంలో అయితే ఉన్నాయి లైట్ హౌస్. లైట్ హౌస్ దగ్గర నుంచి అలా తిరిగామనుకోండి జపనీస్ బంకర్స్. ఇలా ఉంటుంది రూట్, అలా వెళ్ళిపోవడమే. లోపలికి వెళ్ళే కొద్దీ ఎలా ఉందో తెలుసా వర్త్. లైట్ హౌస్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ జపనీస్ బంకర్ని విజిట్ చేయడం మర్చిపోకండి. జస్ట్ 30-35 మీటర్స్ ఉంటుంది అంతే. పాత్వే కూడా ఉంటుంది. ఈ పాత్వేలోనే మనం కిందకి అది వెళ్ళాం జపనీస్ బంకర్. అక్కడి నుంచి పైకి వచ్చి మళ్ళీ నేను బోట్ పార్కింగ్ ఏరియా ఉంది కదా అక్కడికి వెళ్తాను. అక్కడే రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. లంచ్ కూడా అక్కడే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. మంచి పని అయింది లైట్ హౌస్ త్వరగా చూసాను, లేదంటే ఈరోజు బిస్కెట్ అయిపోయేది. ఎందుకంటే క్లైమేట్ మొత్తం మారిపోయింది. వర్షం అది వచ్చేస్తుంది. వర్షం అంటే చినుకులు ఇప్పుడే తగులుకున్నాయి. ఫైనలీ కింద దిగి బోట్ పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చాను. ఇక్కడ రెస్టారెంట్స్ అవి ఉన్నాయని చెప్పాను కదా. ఈ నార్త్ బే ఐలాండ్లో మనం చేయాల్సిన వాటర్ యాక్టివిటీస్తో పాటు లైట్ హౌస్ని మస్ట్ అండ్ షుడ్గా చూడాలి. ఒక పక్క స్నార్కలింగ్, ఇంకో పక్క స్కూబా డైవింగ్. స్నార్కలింగ్కి ట్రైనింగ్ ఉంటుంది అనుకోండి, మరీ లోపలికి ఏం తీసుకెళ్ళాం స్నార్కలింగ్కి. స్కూబాకి అయితే ఇది ట్రైనింగే అంటాను నేను. బండి చూసారా రయ్య నచ్చేస్తుంది. ఇక్కడ మన తెలుగు రెస్టారెంట్ ఉంది, తెలుగు వాళ్ళదే అంట. సో ఈ రెస్టారెంట్లో నేను నా లంచ్ అది చేస్తున్నా. ఇక్కడ లైవ్ ఫిష్ అంతా కూడా దొరుకుద్ది, మనకి ఏది కావాలంటే అది వండి పెడతారు, మన తెలుగు వాళ్ళదే. ఈ రెస్టారెంట్లోనే నేను ఫిష్ అయితే ఆర్డర్ ఇచ్చాను. మన స్టైల్లో చేయమని చెప్పాను. 2 రోజుల నుంచి ఉప్పు కారాలు ఏం తగలలేదు. నేను రెస్టారెంట్లో లంచ్ చేయడానికి కూర్చున్నాను, వర్షం కొట్టి పడేస్తుంది. అసలు ఆ గాలి చూసారా, చూడండి కొబ్బరి చెట్లు ఎలా ఊగిపోతున్నాయో. ఇదిగో మన ఫిష్ ఫ్రై, మన లంచ్ ఇదే. రెస్టారెంట్లో లంచ్ చేసేటప్పటికి వర్షం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నేను వచ్చిన బోట్లో కాకుండా వేరే బోట్లో రాస్ ఐలాండ్కి అయితే వెళ్ళిపోతున్నా. నేను పెద్ద బోట్లో వచ్చాను కదా, అంతా అయ్యేటప్పుడు టైం పడుతుంది అని చెప్పి వేరే బోట్ని రిక్వెస్ట్ చేశాను, మార్చారు. అదిగో మా బోట్ పిలుస్తున్నాడు అనమాట, సైకిల్ చేస్తున్నాడు. వెళ్ళిపోదాం. కాయకింగ్ యాక్టివిటీ. సో ఇంకో బోట్ అయితే ఎక్కేసాను, ఎక్కి రాస్ ఐలాండ్కి అయితే వెళ్తా. వర్షం పడింది కదా, ఇక్కడ క్లైమేటిక్ చేంజెస్ అవ్వగానే చూడండి మేఘాలు ఎలా కింద దిగుతున్నాయో. ఇప్పుడే లైఫ్ జాకెట్ కూడా వేసారు మనకి. ఇది గ్లాస్ బోట్. గ్లాస్ బోట్ అంటే బేసిక్గా మధ్యలోకి తీసుకెళ్ళి కిందంతా గ్లాస్ ఉంటుంది అనమాట. అక్కడ చూస్తే కింద వాటర్, అండర్ వాటర్ యాక్టివిటీస్ అన్నీ కూడా కనిపిస్తాయి. మెరైన్ లైఫ్ కూడా చూసే ఛాన్సెస్ అది ఉంటుంది. ఇది సబ్మెరైన్, మీ అందరికీ తెలుసు. మా బోటు సడన్గా స్లో చేసాడు. ఎందుకు స్లో చేసాడా అని చూశాను. ముందు ఒక
పెద్ద షిప్ అయితే క్రాస్ అవుతుంది, కనిపించింది షిప్. ఆ షిప్ క్రాస్ అవుతుందని చెప్పి మా బోట్ని స్లో చేశారు. అది కోస్ట్ గార్డ్ అనుకుంటుంది షిప్. కసకసలు ఆడిచ్చింది ఆ బండి, మామూలుగా లేదు. చూడండి ఇక్కడ వాటర్కి కొంచెం ముందు వాటర్కి డిఫరెన్స్. రెండు గ్రీన్ కలర్లే, కాకపోతే షేడ్లు డిఫరెంట్. రోజ్ ఐలాండ్. ఈ రోజ్ ఐలాండ్ అనేది పేరు మార్చబడిందని చెప్పాను కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్. ప్రస్తుతం టైం అయితే 2 అయింది. 3 గంటల 15 నిమిషాల దాకా మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి టైం అయితే ఇచ్చారు ఇందులో. లొకేషన్ బ్యూటిఫుల్ ఉంది. మనం పొద్దున్న అక్కడి నుంచి బయలుదేరాం. ఫ్లాగ్ పాయింట్ అని చెప్పాను కదా, అదే ఫ్లాగ్ పాయింట్. సో ఇక్కడి నుంచి మనం అయితే లోపలికి వెళ్దాం. లోపల ఎంటర్ అవగానే మనకి జపనీస్ బంకర్ అయితే కనిపిస్తుంది. ఈ ఐలాండ్కి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలుసా? మనం ఎక్కడైనా జింకలు చూసామనుకోండి, జింకలు మనల్ని చూసి పారిపోతూ ఉంటాయి. కానీ ఈ ఐలాండ్లో జింకలు చాలా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటాయి. ఇదిగోండి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయి చూడండి. మనం దగ్గరికి వెళ్ళినా కూడా ఏమనం, మనం టచ్ చేయొచ్చు. అద్దుకోండి, ఇంత దగ్గరగా వచ్చి మనం ముట్టుకోవచ్చు. చాలా చాలా ఫ్రెండ్లీ. ఈ ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బ్యాటరీ వెహికల్స్ అవి ఉంటాయి. సో పర్ హెడ్ అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. లేదు ఫుల్ వెహికల్ కావాలంటే 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనం వెళ్ళి రావచ్చు అనమాట, ఓన్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎన్ని జింకలు, అన్ని జింకలు 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 జింకలు. నేను బ్యాటరీ వెహికల్ అయితే తీసుకున్నాను. సో ఎక్స్ప్లోర్ చేద్దాం రాస్ ఐలాండ్. ఎన్ని జింకలు అంటే అన్ని జింకలు, మామూలుగా లేవు జింకలు. నడిచి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ప్రస్తుతం క్లైమేట్ అయితే అటు ఇటులా. ఇది ఒకప్పుడు మార్కెట్ అంట, బ్రిటిష్ టైంలో ఇదంతా కూడా మార్కెట్ ఏరియా అంట. ఇప్పుడు మార్కెట్ ప్లేస్ లాగానే ఉంది, కాకపోతే రిపేర్లు అవి జరుగుతున్నాయి. మా ఎన్ని జింకలు, అన్ని జింకలే. ఆల్ జింకాస్ హియర్. అయ్యో బాబోయ్, ఎన్ని జింకలు రా బాబు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ప్రింటింగ్ ప్రెస్, అది పవర్ హౌస్ అంట. సాయంత్రం 5:30కి ఇక్కడ లైట్ షో అవుతుంది అంట. ఇది నెమలు కూడా ఉంది ఇక్కడ. ఇది ఒకప్పుడు బేకరీ. బండి తీసుకుని మంచి పని చేశాను, లేదంటే ఇదంతా కూడా నడవలసి వచ్చేది. ఇది ఒకప్పుడు క్లబ్ హౌస్. కొండ పైన కట్టుకున్నారు క్లబ్ హౌస్ అప్పట్లో. ఎంజాయ్ చేద్దామని కుర్రోళ్ళు. కొండ పైన బాగా పైకి ఎక్కామనుకోండి, ఇది ఒక చర్చ్ ఉంటుంది. ఇది చర్చ్. అన్ని శిథిలాలు అయిపోయాయి అనుకోండి, అబాండన్డ్ ఐలాండ్ అంటారు. అందుకే రాస్ ఐలాండ్ని. ఇక్కడ జైలు కూడా ఉండేదంట అప్పట్లో. ఇది జైలు అంట. దీని అమ్మ జీవితం, అన్ని జైల్లో కట్టారు ఇల్లు. పైన ఉంది కమిషనర్ బంగ్లా అంట. ఇది ఒకప్పుడు చర్చ్ అంట, ఇప్పుడు పవర్ హౌస్ చేసేసారు. ఆ బిల్డింగ్ బాగానే ఉంది, వాడకంలో ఉంది ఇప్పుడు. బ్యారక్. ఇది ఒకప్పుడు సోల్జర్స్ బ్యారక్ అంట. సోల్జర్స్, బ్రిటిష్ సోల్జర్స్ అందరూ ఇక్కడే సేద తీరేవారు. రోస్ ఐలాండ్లో మన బోట్ ఆగింది ఒక పక్క. నేను ఇప్పుడు ఉన్నది ఎండ్ సైడ్ అనమాట. అటుపక్క నుంచి ఇటుపక్క దాకా అయితే వచ్చాను. దేనికి వచ్చాను ఎండ పాయింట్ దాకా అనడానికి నాకు ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందండి. రోజ్ ఐలాండ్ అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే అక్కడక్కడ తిరిగి ఆ జంకలతో ఆడుకుని వెళ్ళిపోతారు. కానీ లాస్ట్ పాయింట్కి వచ్చామనుకోండి, ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంటుంది. చాలామంది అక్కడ దాకా వెళ్ళటానికి బద్దకిస్తారనమాట. ఎందుకంటే కొంచెం ఎత్తు, కొంచెం కాదు బాగా ఎత్తులో ఉంటుంది అనుకోండి. అక్కడ లైట్ హౌస్ కనిపిస్తుందా? ఇందాక మనం వెళ్ళిన లైట్ హౌస్ అండి, నార్త్ బే ఐలాండ్. నార్త్ బే ఐలాండ్ టు రాస్ ఐలాండ్. రాస్ ఐలాండ్ అంటే ప్రస్తుతం ఏం ఐలాండ్ పేరు మారిందని చెప్పాను కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్. ఇలా వెళ్ళాలి కిందకి. ద బ్యూటీ ఈజ్ హియర్. ఆగండి. ఈ రాస్ ఐలాండ్ ఉంది కదా, రాస్ ఐలాండ్ ని బ్రిటిషర్స్ పరిపాలించారు. బ్రిటిషర్స్ తర్వాత జపనీస్ తర్వాత మళ్ళీ బ్రిటిషర్స్. దాని తర్వాత మన చేతుల్లోకి అయితే వచ్చింది. ఇన్ని చేతులు మారాక మనోళ్ళు అబాండెంట్గా ఇంకా వదిలేశారు. ఎస్, ద అన్సీన్ అండమాన్ ఈజ్ హియర్. చాలా తక్కువ మంది ఈ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేశారు.
ఒకసారి ఇక్కడ 180 డిగ్రీస్ వ్యూ ఒకటి చూపిస్తాను చూడండి. ప్రస్తుతం ఇటు సైడ్ అంతా లో టైడ్ ఉన్నట్టుంది. వావ్, అద్దరింది. ఆ నార్త్ బే ఐలాండ్ లో వర్షం చిత్తక్కుడేస్తున్నట్టు ఉంది. అదిగోండి బాబా, ఈ బ్రిడ్జ్ మీద నడిస్తే ఆ ఫీలే వేరే రకంగా ఉంది. కింద ఎన్ని చేపలంటే అన్ని చేపలు ఉన్నాయి, పీతలు ఉన్నాయి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, కలర్ఫుల్ పీతలు. అదిగోండి చేపలు ఆ పైనే కనిపిస్తున్నాయి చూడండి. కనిపించా? ఈ పాయింట్ని చాలా మంది మిస్ అయిపోతారు. అస్సలు మిస్ కాకండి. వర్మ ఏమైనా ప్లేస్ అసలు లైఫ్లో ఇలాంటి ప్లేస్లోకి వస్తాను, వీడియో తీస్తానని ఏ రోజు అనుకోలేదు. స్టాట్యూ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడే లైట్ హౌస్, నెక్స్ట్ లెవెల్ వ్యూ. ఇక్కడికి వచ్చాక జుట్టు గురించి వాటి గురించి పట్టించుకోవడం మానేయాలి. మొత్తం సీ వాటర్కి ఎలా అయిపోద్ది అంటే అలా అయిపోద్ది, ఎలా అవ్వాలంటే అలా అయిపోద్ది. పిచ్చికి కూడా అయిపోయింది మన జుట్టు ఇప్పుడు. ప్లేస్ అయితే వర్త్ ఇక్కడికి రావటం. మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి అయితే వెళ్ళిపోతున్నా. కిందకి మళ్ళీ వెహికల్ వచ్చింది, కిందకి వెళ్ళిపోతున్నా. మనం ఎక్కుతున్నాం అనుకోండి, పక్కనే పీకాక్స్ కూడా కనిపిస్తాయి. అదిగోండి పీకాక్. నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. రాస్ ఐలాండ్ది బాబా బ్యూటీ వెనకాల మామూలుగా లేదు. చూపిస్తాను ఆగండి. అక్కడ చూడండి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్లో సర్వీసెస్ అందించిన వారి పేర్లన్నీ కూడా అండమాన్లో ఉన్న ఐలాండ్స్కి పెట్టారు. 21 ఐలాండ్ పేర్లు మన ఆర్మ్డ్ సర్వీసెస్లో సర్వీసులు అందించిన వారి పేర్ల కింద పెట్టారు. ఎక్కడెక్కడ పెట్టారు ఏంటి అనేది అక్కడ లిస్ట్ అవుట్ అయితే చేశారు. ఐలాండ్ లో టైం అది బాగానే స్పెండ్ చేశాను. ఇక్కడ నుంచి జెట్టీకి వెళ్ళిపోతాను. జెట్టీకి వెళ్ళి అక్కడ నుంచి ఒక బీచ్కి అయితే వెళ్తా. ఆ ఐలాండ్ నుంచి మన జెట్టీకి వచ్చేటప్పటికి ఎలాగైపోయిందో చూడండి. జుట్టును అయితే ఇగ్నోర్ చేయండి, ఏం చేయలేము మనం. సో ఇక్కడ నుంచి 3 అయితే బీచ్కి వెళ్ళాలని ఉంది. కాకపోతే వర్షం వస్తుంది. ఆ బీచ్ దగ్గర పొజిషన్ ఎలా ఉందో మనకు తెలియదు కదా. తెలివైన తెలుగు ట్రావెల్ బ్లాగర్ ఏం చేస్తాడంటే బయటికి వెళ్ళాక డిసైడ్ చేస్తాడు. బండి దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నుంచి వండూర్ బీచ్కి అయితే వెళ్ళబోతున్నా. ఒక 40 నిమిషాలు అయితే ప్రయాణం ఉంటుంది. ఒక 40 నిమిషాలు ప్రయాణించాక వండూర్ బీచ్కి అయితే వచ్చాను. వర్త్ విజిటింగ్ ఈ బీచ్ కూడా. ఇప్పుడు మీకు నేను చూపించేదంతా కూడా అన్సీన్ అండమాన్ అనమాట. రాస్ ఐలాండ్ అందరూ వెళ్తారు, కానీ నేను వెళ్ళాను చూడండి, ఆ వెనకాల ప్లేస్ దాకా ఎవ్వరూ అయితే చేరుకోరు. అలాగే సేమ్ ఈ బీచ్ కూడా అలాగే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళాక మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. వాండోర్ బీచ్. అసలు ఈ బీచ్లో అలలే లేదు, అలలు లేవు. ఎంత కాముందో. మెయిన్గా ఈ బీచ్కి వచ్చేది సన్సెట్ చూడటానికి. వా, చాలా అంటే చాలా బాగుంది ఈ బీచ్. ఎంత కామ్గా ఉందో. జనాలు అంటే ఫ్యామిలీసే వచ్చారు. ఫ్యామిలీస్ అందరూ దే ఆర్ రిలాక్సింగ్. ఇది కూడా అన్సీన్ బీచెస్ ఆఫ్ అండమాన్లో ఒకటండి, వండోర్ బీచ్. డెఫినెట్లీ మీరు ప్యాకేజ్ తీసుకుంటుంటే ఈ బీచ్ని ఇంక్లూడ్ చేసుకోండి. గైస్, ప్యాకేజ్ అంటే గుర్తొచ్చింది. నేను ఈ ప్యాకేజ్ తీసుకుంది ఎవరి త్రూ తెలుసు కదా, ఈ Tripto.in. వీళ్ళ త్రూనే ఎందుకు తీసుకున్నానంటే వీళ్ళకి ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ అండ్ హోటల్స్ కూడా ఉన్నాయి. సో దానివల్ల కాస్టింగ్ అనేది తక్కువకి వస్తుంది. ట్రావెల్లో నెంబర్ ఆఫ్ డేస్ బట్టి, కేటగిరీ ఆఫ్ హోటల్ బట్టి మన ప్యాకేజ్ కాస్టింగ్ అనేది డిసైడ్ అవుద్ది. సో అది దృష్టిలో పెట్టుకోండి. మీకు ఎటువంటి డొమెస్టిక్ క్వెరీ ఉన్నా, ఇంటర్నేషనల్ క్వెరీ ఉన్నా ఈ Tripto.in అయితే కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్యాకేజెస్ అయితే ఇస్తారు. ఇక్కడ సన్సెట్ అది చుట్టానికి ఇలాంటి బెంచెస్ అవి ఉంటాయి. చిన్న షాప్స్ అవి ఉన్నాయన్నమాట. మనకి ఫుడ్ అది దొరుకుద్ది. గైస్, ఇక్కడ ఇంకొక విషయాన్ని అయితే నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి ఇంటర్నెట్ దొరకదు. సో క్యాష్ అయితే క్యారీ చేయండి. ఈ బీచ్కి రావాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. కాకపోతే అంత రెగ్యులర్గా ఉండదు. సో చూసుకుని సార్ట్అవుట్ చేసుకుని, బ్యాక్ ప్యాకర్స్ ఎవరైనా ఉంటే టైమింగ్స్ అది చూసుకుని సార్ట్అవుట్ చేసుకుని రండి. అలా బీచ్లో సన్సెట్ చూస్తూ ఈ అలల సౌండ్ని వింటుంటే ఆహాహాహాహాహా, చిన్నగా వస్తున్నాయి అలలు, అంతే. ఇవే అలలు. అసలు బీచ్లో ఇలా కూర్చుని ఆ సన్సెట్ని ఎంజాయ్ చేస్తుంటే ఉంది, మాటలు లేవు, అంతే. అందరూ ఫోటోషూట్లు, రీల్సే. ఇందాక నుంచి చూస్తూ ఉన్నాను సన్సెట్ని. గైస్, ఈ బ్యూటిఫుల్ బీచ్లో చాలా టైం అది స్పెండ్ చేశాను. మనం ఈ వ్లాగ్ హైదరాబాద్లో అనేది స్టార్ట్ చేశాం కదా, పోర్ట్ బ్లేర్. ఈ బీచ్లో అయితే ఎండ్ చేస్తున్నాను.
గైస్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పోర్ట్ బ్లేర్. ఇది అండమాన్ సిరీస్లో ఫస్ట్ వీడియో. ఇంకా వీడియోలు వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, హైప్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి.